ఈసారి శ్రీశైలం వెళ్తే మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ గురించి ఈ వీడియోలో చెప్తాం. స్కిప్ చేయకుండా చూసేయండి. శ్రీశైలం పైనుంచి చూస్తే ఎలా ఒప్పిస్తుందో అదే మొదటిగా చూద్దాం. ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇక్కడ నిల్చుంటే కింద నది, చుట్టూ కొండలు. ఆ రూపం ఒక ఆక్టోపస్ లా కనిపిస్తుంది. ఇక్కడ శబ్దాలు ఉండవు, గాలి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీశైలం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని. ఈ ప్రశాంతత ఇక్కడితో ఆగదు. ఇదే నీరు ఇంకో చోట ఎంత శక్తివంతంగా మారుతుందో చూద్దాం. అదే శ్రీశైలం డ్యామ్. ఎత్తుగా నిలిచిన ఈ డ్యామ్ కింద ప్రవహించేది కృష్ణానది. ఇది చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే, ప్రకృతి ఇంత అద్భుతమా అని. ఇంత అద్భుతం చూసిన తర్వాత ఇప్పుడు ఆ అద్భుతానికి మూల కారణమైన స్థలంకి వెళ్దాం. అదే అటకేశ్వరం టెంపుల్. కొండ లోపల ఉన్న ఈ ఆలయం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చల్లటి వాతావరణం. ఇక్కడ శివుడిని అటకేశ్వరుడుగా పూజిస్తారు. ఈ ఆలయంలో నిల్చుంటే కాలం చాలా నెమ్మదిగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ నిశ్శబ్దాన్ని ఇంకా లోతుకు తీసుకెళ్తుంది. శరీరంతో కాదు, మనసుతో వెళ్లాల్సిన చోటు. అదే అక్కా మహాదేవి కేవ్స్. చీకటి మార్గం, సన్నని దారి. ఇక్కడికి రావాలంటే భక్తితో పాటు ధైర్యం కూడా కావాలి. ఈ గుహలో అక్క మహాదేవి శివధ్యానం చేసిందని నమ్ముతారు. ఇక్కడికి వెళ్ళాక బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతాం. ఈ మౌనం తర్వాత ప్రకృతి తన అసలైన రూపంలో కనిపిస్తుంది. అది ఎక్కడో చూద్దాం. అదే శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది జూ కాదు, ఇది నల్లమల్ల ఫారెస్ట్. చెట్ల మధ్యలో దారి, అనుకోని మలుపులు. టైగర్స్ కనిపించకపోయినా మనం అడవిలో ఉన్నామనే భావన మన మనసును నింపుతుంది. పాతాళ గంగ, శ్రీశైలం టెంపుల్ హిస్టరీ, పాలధార పంచదార, శ్రీశైలం డ్యామ్, నల్లమల్ల ఫారెస్ట్ గురించి ఫస్ట్ వీడియోలోని పార్ట్ 1లో ఉన్నాయి. ఈ వీడియో చూశాక అది కూడా చూసేయండి. ఇన్ని ప్రదేశాలు చూసిన తర్వాత శ్రీశైలం అంటే ఒక దర్శనం కాదు, ఒక రోజు ట్రిప్ కాదు, అది నడిచే ప్రయాణం. అది ఒక నిశ్శబ్దం, ప్రకృతితో మాట్లాడలేని సంభాషణ. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే చోటు శ్రీశైలం.